సో అండ్ నా పేరు గంటా సురేష్ బాబు. నేను జావా ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. ప్రీవియస్గా నేను మోర్ దెన్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం అనేది జరిగింది. మీకు ఎవరికైనా జావా ట్రైనింగ్ అనేది కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో ఈ రోజు సెషన్లో మనం ఏంటంటే మనకి ఎన్ని టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి, ఒక జావా ప్రోగ్రామింగ్లో మనకి ఎన్ని టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ అనేది చేయాలి. సో జనరల్గా మనకు ప్రోగ్రామింగ్ తీసుకుంటున్నప్పుడు మనకి 3 టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. ఒకటి కంపైల్ టైమ్ ఎర్రర్, 2 రన్ టైమ్ ఎర్రర్, 3 లాజికల్ ఎర్రర్. సో కంపైల్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి అని అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ అనేది రాస్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి అని అనుకుంటాం. సో ఒక వేరియబుల్ యొక్క సింటాక్స్ ఏంటి, మనం డేటా టైప్ అని మెన్షన్ చేసి తర్వాత వేరియబుల్ యొక్క నేమ్ రాసిన తర్వాత ఈక్వల్ టు 10 అని మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క స్టేట్మెంట్ మనకు జావాలో సెమీకాలన్ తోటి ఎండ్ అవుతుంది. ఈ యొక్క సెమీకాలన్ అనేది మనం రాయలేదు అంటే రాయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం మిస్ అనేది చేస్తున్నాం. సో ఇలాంటి మిస్టేక్స్ అన్నింటినీ కూడా మనం ఏమంటున్నామంటే కంపైల్ టైమ్ ఎర్రర్స్ అని అంటున్నాం. ఓకే, సో అలా కాకుండా మనకి రన్ టైంలో ఎర్రర్స్ అనేటివి ఎలా వస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక నెంబర్ని డివిజబుల్ బై 0 చేసినప్పుడు మనకు ఆర్థమెటిక్ ఎగ్జెప్షన్ అనేది వస్తుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే తర్వాత ఉన్న ప్రోగ్రామ్స్ అంటే మన ప్రోగ్రామ్ రాసినప్పుడు దాని తర్వాత ఇంకేమైనా లైన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా స్టాప్ అవుతుంది. అంటే మన యొక్క ప్రోగ్రామ్ అనేది ఈ యొక్క రన్ టైం ఎగ్జెప్షన్ ద్వారా రన్ టైం ఎర్రర్స్ ద్వారా అక్కడితోటి స్టక్ అయిపోతుంది. సో ముందుకు అనేది మూవ్ అవ్వదు. ఓకే, సో అంటే మనకు కంపైల్ టైంలో ఎలాంటి మిస్టేక్ లేకుండా రన్ చేస్తున్నప్పుడు అంటే మనకు అప్లికేషన్ ఆర్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతున్నప్పుడు మనకి ఎర్రర్స్ అనేటివి వస్తాయి. అలాంటి ఎర్రర్స్ అన్నిటిని మనం ఏమంటామంటే రన్ టైమ్ ఎర్రర్స్ అని అంటాం. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ థింగ్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్పుట్ లో 110/0 అని మెన్షన్ చేస్తాం. ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నామో ఈ 110/0 అన్నప్పుడు మనకి ఇక్కడ ఒక ఆర్థమెటిక్ ఎగ్జెప్షన్ అనేది రైజ్ అయింది. రైట్, సో ఈ యొక్క ఆర్థమెటిక్ ఎగ్జెప్షన్ వల్ల మనకి ఏంటంటే రిమైనింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా స్ట్రక్ అయిపోతుంది. అక్కడ నుంచి ముందుకు మూవ్ అవడం అంటూ ఉండదు. సో అక్కడితోటి మనకి ఆగిపోతుంది. ఓకేనా, సో అంటే మనకు రన్ టైం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మన యొక్క ప్రోగ్రామ్ కానీ మన యొక్క అప్లికేషన్ కానీ మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తుంటామో లైన్స్ ఆఫ్ కోడ్ ని రన్ అవుతుంటుందో అప్పుడే మనకి ఈ ఎర్రర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే లాజికల్ ఎర్రర్. సో లాజికల్ ఎర్రర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 20 అని మెన్షన్ చేశాను. ఓకే, సో ఈ రెండింటిని మనం జనరల్ గా సమ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? ఓకే, సో 30 అనే వాల్యూ వస్తుంది అంతేనా. బట్ కానీ నేను ఇక్కడ బై మిస్టేక్ లో అడిషన్ కాకుండా మల్టిప్లికేషన్ అనేది చేశాను అని అంటే మనం ఏదైతే ఒక సిస్టమ్ డాట్ అవుట్పుట్ అని మెన్షన్ చేస్తున్నామో ఇక్కడ ఏంటంటే అడిషన్ కాకుండా మల్టిప్లికేషన్ అనేది మెన్షన్ చేశాను అని అనుకో. ఓకేనా, సో అడిషన్ అనే థింగ్ కాకుండా మల్టిప్లికేషన్ అనే దాన్ని మెన్షన్ చేశాను. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇక్కడ కావాల్సిన అవుట్పుట్ మనం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమో 30, బట్ కానీ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ రాయడం వల్ల మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి మనకు 300 అనేది అవుట్పుట్ వస్తుంది. అంటే మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి ఏంటంటే 300 అనే అవుట్పుట్ అనేది మనకి వస్తుంది. అంటే మనం ఒక ప్రోగ్రామ్ ని రన్ చేసినప్పుడు మనకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 30 కానీ మనకు వస్తున్న అవుట్పుట్ ఏంటి 300. అంటే ఇలాంటి వాటిని అంటే మనం రాసే లాజిక్ లో ఏవైతే మిస్టేక్ ఉందో వాటన్నిటిని మనం లాజికల్ ఎర్రర్స్ అని అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ అని మెన్షన్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి. ఓకే, సో మనకి ఏమవుతుంది అప్పుడు ఏ యొక్క వాల్యూ అండ్ బి యొక్క వాల్యూ ఏదైతే ఉందో వాటితో అడిషన్ అయి మనకు అవుట్పుట్ లో ప్రింట్ అనేది చేస్తుంది. ఓకే, మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 30, బట్ కానీ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది యూజ్ చేసాం అనుకోండి. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుంది ఆటోమేటిక్ గా అడిషన్ కాకుండా మల్టిప్లికేషన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. సో ఇలా మల్టిప్లికేషన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ అవడం వల్ల మనకు కావాల్సిన అవుట్పుట్ 30 అయినా మనకు వచ్చే అవుట్పుట్ 200 అవుతుంది. సో కాబట్టి ఇలాంటి లాజికల్ గా అయ్యే మిస్టేక్స్ అన్నిటిని మనం ఏమంటామంటే సో లాజికల్ ఎర్రర్స్ అని